వామాకుల్ని కొంతమంది కూరల్లో కూడా వాడుతూ ఉంటారు. అంటే దాని వాసన వేరు కదా. అవును. ఇంకా వాటితో పాటు అండి ఈ కషాయాలు మనం చేసుకుంటున్నాం కదా, ఆ కషాయాల్లో ఈ వామాకులు వేసి కూడా మరిగించవచ్చు. ఎందుకంటే లంగ్స్కి చాలా అవసరం కదా, ఇది మెయిన్ అడ్వాంటేజ్. అందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, థైమాలు, కేర్వకాలు ఇట్లాంటివన్నీ మరిగేసరికి ఆకుల్లో ఉన్నాయని నీళ్ళలోకి వచ్చేస్తాయి. ఓకే. దీన్ని మనం ఉపయోగించుకోవటం వల్ల చాలా మంచిది. తులసి ఆకులు వేసినప్పుడు వామాకులు కూడా వేసుకోవచ్చు అట్లా దాంతోపాటు. అందుకని అందరి ఇళ్లలో ఇట్లాంటి వాటిని కొండిల్లో పెంచుకోండి. మనం ఎంత గిల్లుతుంటే కొత్త చిగురంతా వస్తూ ఉంటుంది. బాగా లేట్ అయితే ముదిరిపోతాయి, అంత బాగోవు మళ్ళీ. అందుకని ఫ్రెష్గా వచ్చిన లేత ఆకులు చాలా బాగుంటాయి. ప్రకృతి మనకి ఏది అందించినా దాని వెనక అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాబట్టి దేన్ని తీసిపడటానికి లేదు, దేది విలువ లేదనుకోవటం పొరపాటు, మన అజ్ఞానం. ఓకే. కాబట్టి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఋషులు ఏనాడు ఇట్లా